హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 2 నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక 5 జీడిపప్పు వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ జీరాని వేసి వేయించుకోండి. జీరా రైస్ చేసుకుంటున్నాం కాబట్టి జీరా క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి వేయించుకోండి. జీరా రైస్ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ రైస్ని వేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుంటే అంతేనండి, మనకు జీరా రైస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైస్తో ఏదైనా రైతా కానీ ఏదైనా గ్రేవీ కర్రీ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది గైస్. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.